సూర్యాపేట హైవే ఇది. దీన్ని ఆనుకొని మనకు 2 ఎకరం 29 గుంటలు వచ్చింది. కెనాల్ ఉంది కదా, అది ఉన్నది కదా గోడ, ఆడ నుంచి ఎడ్జ్ గ్రీనరీ మాత్రమే. ఇట్లా ఈ చిన్న కెనాల్ ఉంటుంది, ఇక్కడ దారుకుంటుంది. రోడ్ ఫేసింగ్ మాత్రం బాగుంటుంది. ఇది రైతు దగ్గరే ఉన్నది. రేట్ వచ్చేసి రోడ్ బిట్. ఇది టేక్ చెట్లు బాగున్నాయి. సైట్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్. ఇది జనగాం జిల్లాకు 13 కిలోమీటర్లు ఉంటుంది. వెరీ క్లియర్ టైటిల్. ఇది ఇలా అన్నదమ్ముల పంచాయతీ, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల ఇలాంటి కిరికిరి కానీ లేవండి. ఇలా హైటెన్షన్ ఇట్లా ఏం లేవు. చిన్న కెనాల్ కాలువ మాత్రం పోయింది. కాలువ అవతల ఉన్నది మనకు వద్దని చెప్పేసినాము. యువతలది మాత్రమే కావాలన్నాం మనం. అటు సైడ్ అయితే కాంపౌండ్ వాల్ కట్టి ఉన్నది, ఇటు సైడ్ మాత్రం కాంపౌండ్ వాల్ కట్టి లేదు. ఈ చెట్టు ఉన్నది కదా, ఆ పెద్ద చెట్టు, చిన్న వేప చెట్టు, చిన్నది ఈ వేప చెట్టు, దాని తర్వాత ఈ పెద్ద చెట్టు, మళ్ళీ ఈ స్తంభం, కనబడే స్తంభం, ఇట్లా ఈ చిన్న మూతి చెట్టు కదా, ఈ నుంచి స్ట్రేట్ ఇట్లా, ఈ నుంచి ఈ ఇటు సైడ్ మాత్రం టేక్ చెట్లు ఉన్నాయండి. ఇటు సైడ్ వెంచర్కైనా బంక్ వస్తుంది, ఇది పెట్రోల్ బంక్ బంక్ వస్తుంది, మంచి హోటల్ రెస్టారెంట్కైనా బంక్ వస్తుంది. ప్లాటింగ్ చేసి అమ్మితే మాత్రం ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే పక్కనే చివరస్తూ ఉన్నది. ఈ సూర్యాపేట హైవేని ఆనుకొనే ఉంటుందండి ఇది. ఓకేనా? క్లియర్ టైటిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.